వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. వార్ జోన్. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఒకవేళ నిజంగా యుద్ధం సంభవిస్తే పరిస్థితి ఏంటనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మేజర్ సదాశివరావు గారు, రిటైర్డ్ వారు. 1999 కార్గిల్ వార్ లో వారు బాధ్యత నిర్వహించారు. తర్వాత ఉరీ సెక్టార్ లో 2000 సంవత్సరంలో పనిచేశారు. తర్వాత పార్లమెంట్ పై దాడి తర్వాత 2001లో ఓబీ పరాక్రమంలో కూడా వారు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. తర్వాత ప్రదీప్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, ఆర్మీ సుబేదార్, రిటైర్డ్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సదాశివరావు గారు, జరుగుతున్న పరిణామాలు మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీకున్న అనుభవంతో ప్రస్తుతం పరిస్థితిని ఏ రకంగా అంచనా వేయగలుగుతారు? నా అభిప్రాయం ప్రకారం సర్జికల్ స్ట్రైక్ డిసిషన్ తీసుకొని దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తర్వాత మనం ఎలాంటి ఎనిమితో డీల్ చేస్తున్నామంటే, ఆర్మీలో మాకు చెప్తా ఉంటారు నో యువర్ ఎనిమీ ఫస్ట్ అని. అంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికి ముందు, అంటే మనం ఏం చేయాలన్న దానికంటే కూడా మన ఎనిమీ ఎలాంటి వాడు, ఏం చేయగలడు, అతని క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందుగా ఊహించి అంచనా వేసి రెడీగా ఉండాలి. ఓకే. అక్కడ ఒక ఉన్మాది, ఒక మూర్ఖత్వం మూర్తి పెంచినటువంటి ఒక ఎనిమీ ఉన్నాడు మనకి. అక్కడ ఎలా అంటే పాకిస్తాన్ మిలిటరీ ఈజ్ ది సుప్రీం. అంటే బొమ్మ పడ్డా నాదే, బొరుసు పడ్డా నాదే, ఒకవేళ గోడు పడినా కూడా నాదే ఓకే అనేటువంటి మనస్తత్వం, అనేటువంటి ప్రణాళిక ఉన్నటువంటి మిలిటరీ అక్కడ ఉంది మనకి. మన లాస్ట్ 70 yearsలో మనతో పాటు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. 47 నుంచి ఇప్పటి వరకు చూస్తే 10 సంవత్సరాలు డైరెక్ట్గా ఆర్మీ జనరలే, ఆర్మీ చీఫే అక్కడ అధ్యక్షుడిగా ఉండి దేశాన్ని రన్ చేస్తాడు. ఒక 10 సంవత్సరాలు ఇండైరెక్ట్గా రన్ చేస్తాడు. సో అంటే గత 70 సంవత్సరాలుగా ఆర్మీయే, మిలిటరీ అక్కడ రూల్ చేస్తూ ఉంది. సో ఆర్మీకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే వాళ్ళు చేస్తారు చివరికి. ఇప్పుడు మన నవాజ్ షరీఫ్ గారు యుఎన్ఓలో చదివిన స్టేట్మెంట్ అవన్నీ చూస్తే అది క్లియర్గా తెలుస్తూ ఉంది. అది మిలిటరీ వాళ్ళు ఏమి ఇచ్చి చదవమంటే అదే చదువుతున్నారు ఆయన. ఓకే. సో ఆర్మీ వాళ్ళకి అక్కడ 2 విషయాలు. ఆర్మీకి అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి ఏం కావాలి? ఒకటి, వాళ్ళు సుపీరియర్గా ఉండాలనుకుంటున్నారు, అంటే దేశాన్ని నడిపించే శక్తి ఒకటి. రెండోది, ఆర్మీ వాళ్ళు మిలిటరీ ఏం చెప్తే అదే జరగాలి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు డిసిషన్స్ అన్ని తీసుకుంటా ఉన్నారు. సో అలాంటి ఎనిమీకి మనం ప్రిపేర్డ్గా ఉండాలంటే 365 రోజులు 24/7 365 రోజులు మనం రెడీగా ఉండాలి. కానీ ఎంతకాలం అలా? వాట్ ఇఫ్ ఒకవేళ మనం ముందుకెళ్ళి కొట్టే ఆలోచన చేస్తే నష్టం అవుతుందా? లేకపోతే ఎప్పుడు నిరంతరం ఇదే అప్రమత్తతో మనం ఉండాల్సిన అవసరం ఉంటుందా? మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం 5 యుద్ధాలు చేసాం. 70 సంవత్సరాల్లో మన స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత 5 యుద్ధాలు చేసాం. దాంట్లో 4 యుద్ధాలు పాకిస్తాన్తో చేసాం. సో నా ఒపీనియన్ ప్రకారం ఇంకొక 1000 సంవత్సరాలు కూడా మనకి పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఉండవు. ఓకే. కాబట్టి మనం అన్ని విధాలుగా రెడీగా ఉండాలి. ఓకే. సో అంటే అప్పుడు ఇంతకు ఉత్తమ్ గారు ఒక మాట చెప్పారు, ఒకటి దౌత్యపరంగా వెళుతూ ఆర్మ్డ్ ఫోర్సెస్ తో కూడా అటాక్ చేయడం అనే విధానం ఉండాలా? మనం అటాక్ అదే అడుగుతున్నాను. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో మన వైపు నుంచి ఎనీ అటాక్ లో వన్ థింగ్ ఇస్ క్లియర్, పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు, మనకు తెలుసు, అటాక్ చేసేవాడు 10 times ఖర్చు పెట్టాలి, మనుషులో గానీ డబ్బులో గానీ. సో మనం ఒకవేళ ఏ లాహోర్ ఏదో క్యాప్చర్ చేయాలంటే మనం 1,00,000 మందిని పోగొట్టుకుంటే వాళ్ళు 10,000 మంది పోతారు. అలాగే వాళ్ళు ఇటు అమృత్సర్ ఏదో రావాలి అంటే వాళ్ళు 1,00,000 మందిని పోగొట్టుకుంటే మనకు 10,000 మంది పోతారు, అంతే. సో ఎవరో అటాక్ చేసేంత ఈజీగా లేదు ఈ సిచ్యువేషన్. ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తే డిఫెన్స్ ఇస్ ఈజీ, మనకు వెల్ లేడ్ అవుట్ డిఫెన్స్ ఉంది అనమాట. అందువల్ల మనం డిఫెన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, అటాక్ చేసే ఉద్దేశం లేదు. రెడ్డి గారు అంతేనా? ఇప్పుడు మనకు ఎంతసేపు యుద్ధం చేసే ఆలోచన లేదండి. ఎందుకంటే మనం శాంతి కాముక దేశం కాబట్టి మొదటి నుంచి శాంతిని కోరుకుంటున్నాం. ఇంతకుముందు జరిగిన 4 యుద్ధాలు కూడా భారత్ మీద పాకిస్తాన్ ద్వారా మోపబడినాయి. దాంట్లో మన భారతదేశం అన్ని యుద్ధాలను విజయం సాధించాం. ఇంతకుముందు వీరు పెద్దలు చెప్పినారు, భారతదేశాన్ని డైరెక్ట్గా యుద్ధం చేసి విజయం సాధించలేదు. కాబట్టి ఇండైరెక్ట్గానే ఎప్పుడు కవ్వింపు చర్యల ద్వారా, ఇటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా ఎప్పటికీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రతిసారి తీసుకొస్తుంది, ఈసారి కూడా అదే తీసుకొచ్చింది. దీని మీద భారత్ ఆచితూచి వేస్తుంది.
ఇప్పుడు యుద్ధపరంగా చూస్తే మనము తయారీలో ఉన్నాము, ఉండాల్సిందే, అది చేయాల్సిందే రక్షణ పరంగా. రెండవది ఏంటిది అంటే యుద్ధం రాకుండా ఈ తయారీ చేస్తూనే రక్షణ పరంగా మన బార్డర్ మీద మన రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తూనే దౌత్యపరంగా కూడా ఏకాకిం చేస్తూ భారతదేశం ఆ విధంగా. సో అంటే కృష్ణారావు గారు చెప్పినట్టు దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం అనేది ఒక పాయింట్, లేదా మనమే దాడికి సిద్ధపడడం అనేది ఇంకొక పాయింట్. మనము కంప్లీట్ తరహాగా దాడికి అయితే ఇప్పటి వరకు సిద్ధపడదు నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకు అంటే నిన్న జరిగిన సర్జికల్ అటాక్లో విజయం సాధించడం, వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు. అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏవైతే వారి యొక్క మిలిటెంట్ల ట్రైనింగ్ స్థావరాలు శిక్షణా శిబిరాలు ఉన్నాయో అవి మన బార్డర్ పొడుగుతూ ఉన్నాయి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. చాలా చిన్న విజయం అది. అంటే వాళ్ళు మన మీద చేసిన అటాక్కి మనం సాధించింది విజయమే, మన దళాలకి, మనకి, మన దేశానికి, మన ప్రజలకి. కానీ చాలా చిన్న విజయం. అది పెద్ద ఎత్తున చేయాల్సిండే నా ఒపీనియన్ ప్రకారం. ఓకే, ఎటువంటి వారి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఒకటిసారి మట్టి పెట్టాల్సిందే. మట్టి పెట్టేది ఉంటే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మనను ఇప్పటి ఏ విధంగానైతే మనను హర్షిస్తున్నాయో అది సాధ్యమా? కృష్ణారావు గారు ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్తాను. అలా జరగదండి. ఇది ఈ తర్ఫీదు అనేది ఎక్కడ ఇస్తారంటే ఎల్ఓసి దగ్గర ఇవ్వరు. ముజఫరాబాద్ అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సయ్యద్ సలాహుద్దీన్ అని యునైటెడ్ జిహాదీ ఫోరం యొక్క చీఫ్, వాడు మన శ్రీనగర్ లో సఫా కదల్ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడే. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క మదర్సాలు లాంటివి ఏదో రన్ చేస్తుంటే అక్కడ తయారు చేస్తారు వాళ్ళు. అది 1 year 2 year ట్రైనింగ్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు మనం వీళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేద్దాము అన్నప్పుడు లాంచింగ్ ప్యాడ్ అన్నారే, ఆ లాంచింగ్ ప్యాడ్ అనేది పెద్ద బిల్డింగ్ ఉండదు. అది దట్ లాంచింగ్ ప్యాడ్ సింప్లీ మీన్స్ ఒక చెట్టు కింద అక్కడ గైడ్ అని తెస్తారు. ఈ వీళ్ళంతా వచ్చేవాళ్ళు ఆ ప్రాంతాల్లో వెళ్ళలేరు. సో లోకల్ గైడ్ వస్తాడు, వచ్చి 5గురికి 6గురికి ఏ నాలాలో ఎలాగ పాకుతూ వెళ్లాలో చెప్తాడు. అది లాంచింగ్ ప్యాడ్. అందుకే వీళ్ళు 4 చోట్ల చంపిన కేవలం 48 మంది చనిపోయారు. అలా అయితే ట్రైనింగ్ క్యాంప్ అయితే ఒక్కసారి కొట్టేస్తే 100 మంది చనిపోతారు. అలా జరగదు. వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ లష్కర్-ఏ తైబాద్, అదే జమాతుద్దావద్ లాహోర్ లో ఉంది, ఇక్కడ లేదు. సో అవి దట్స్ డీప్లీ ఇన్ పాకిస్తాన్. అది మనం కొట్టలేం. మనం ఏం చేస్తున్నాం అంటే లాంచ్ కావడానికి రెడీగా ఉన్న వాళ్ళని చంపేసి వచ్చేసాం. అంతవరకే మనది. మనం డిఫెన్స్ చేసుకున్నాం అంతే. అక్కడ వరకు వాళ్ళు మన దగ్గరికి ఇప్పుడు పంపించడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళని కొట్టారు. అయితే అదే పెద్ద మొత్తంలో ఇంకా బార్డర్ మీద ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టేస్తే అయిపోయేది. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా ఇన్ఫిల్ట్రేట్ అయితేనే ఉంటారు. మేబీ అది జరిగే ప్రాసెస్ ఏమో, దాని గురించి మాట్లాడదు. హనుమాన్ చౌదరి 2 అంశాలు చెప్పండి మీరు. ఒకటి, ఉగ్రవాదాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏకమయ్యి అంతమొందిద్దాం అనేది ప్రతి వాళ్ళు ప్రతి సందర్భంలో చెప్పే మాట అంతర్జాతీయ వేదికల మీద. కానీ ఉగ్రవాద ప్రేరేపిత దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి పెద్దనలుగా చెప్పుకునే కొన్ని దేశాలు. సరే, పెద్దనంటే అమెరికా అనుకుంటే కొన్ని రష్యా, చైనా లాంటి దేశాలు. సో దీన్ని ఎట్లా అంటే వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా ఒక రకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం. చెప్తాను, మీరు కూడా చెప్తారు కానీ నెక్స్ట్ అదే విషయం కాదండి. వాళ్ళకి వేడి తగిలేంత వరకు కూడాను ఉగ్రవాదం వాళ్ళకి ఏం ముప్పు లేదనమాట అండి. ఇప్పుడు అమెరికా ఓన్లీ ఆఫ్టర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాతే ఉగ్రవాదాన్ని నిరసిస్తూ వచ్చింది. అంతేగాని ఇతర చోట్ల భారతదేశంలో ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. ఏమన్నా మాట్లాడింది అది ఏం జరగలేదు కదా, ఖండిస్తాం అని చెప్తున్నారు అనమాట అండి. వాళ్ళకి వచ్చేప్పుడు వస్తుంది. అసలు ఈ విషయం ఎందుకు జరుగుతాం, ప్రస్తుతం కారణం ఏంటి చెప్పండి. ఈ 40-60 ఏళ్ళు మట్టి కూడా పాకిస్తాన్ చెప్పేది కాశ్మీర్ 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 అంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితి కారణం బలోచిస్తే అంశమా అంటే మనం దాని గురించి మాట్లాడడం, టిట్ ఫర్ టాట్ అనే ఉద్దేశంతో అరే నాకు ఇక్కడ కాశ్మీర్ లో నాకు సమస్య ఉంటే నీ బలోచిస్తాను ఉందని మనం చెప్తున్నాం అనమాట. నీ సంగతి నువ్వు తెలుసుకో, ముందు నీ ఇంట్లో నీళ్ళు సరి చేసుకో అని మనం చెబుతున్నాం అనమాట అండి. అది ఆర్గ్యుమెంట్ పనికి వస్తుంది. నువ్వు చేసేటువంటి తప్పుని ఇతరులకు చూపించడానికి పనికి వస్తుంది. కానీ ఈ సమస్య యొక్క పరిష్కారం ఏంటి, లాంగ్ టర్మ్గా పాకిస్తాన్కి వాళ్ళ మస్తిష్కంలో ఏముందంటే భారతదేశం ఒకసారి పాలించాము మళ్ళీ తిరిగి పాలించాలని, అది అయ్యేది కాదనమాట అండి. అది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ప్రపంచానికి అందరికీ ఏం చెప్తున్నారు, ఒకే ఒక కారణం కాశ్మీర్ 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 అంటున్నారు అనమాట అండి. అందులో మనం కరెక్టా అని మనం ఆలోచించుకోవాల్సింది అనమాట అండి. ఈ విషయంలో పెద్ద విశ్లేషకుడు భారతీయ తత్వవేత్త అంబేద్కర్ గారు ఏం రాశారంటే చదువుతా అనమాట అండి.
notwithstanding this, we have been staking our all on the Kashmir issue. Even then, I feel that we have been fighting on unreal issue. The issue on which we are fighting most of the time is who is in the right and who is in the wrong. The real issue to my mind is not who is in the right or who is in the wrong, but what is right. Yes. What is right? If India, భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తే కాశ్మీర్ ముస్లింని వాళ్ళు పాకిస్తాన్తో చేరతామంటే లేక ఇండిపెండెంట్గా ఉంటే ఎందుకు ఉండలేము మనం. మన సమస్య ఏంటంటే పాకిస్తాన్తో సమస్య అక్కడ ఉన్నటువంటి హిందూ సిక్కు బౌద్ధుల్ని వెళ్ళగొట్టేటువంటిది. దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు కాశ్మీర్ వాళ్ళు ఎన్నిసార్లు ఇంతిఫాదా చేస్తున్నారన్నమాట అండి, ఎంత నష్టం కలిగిస్తున్నారన్నమాట అండి. ఇది ఎందుకు పట్టించుకోవు. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు కూడా అది మన భూభాగం అయినట్టయితే చైనా ఏం చేస్తుందనమాట, సింగ్జియాంగ్ అని ఒకటి ఉంది, అది ముస్లిం మెజారిటీ ప్రావిన్స్. కానీ వాడు అంతర్భాగం అన్నాడు, వాడిని తీసుకెళ్ళి చైనీస్ వాళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ చేస్తున్నాడు అనమాట అండి. రంజాన్ నాడు మీరు ఉపవాసం ఉండటానికి వీల్లేదన్నాడు. 18 ఏళ్ళ సంవత్సరానికి దగ్గరగా తక్కువగా ఉన్నవాడు ఎవడో మాస్కి వెళ్ళటానికి వీల్లేదన్నాడు. అందరిని తీసుకొచ్చి నా దేశం అంతర్భాగం కాబట్టి ఎవరైనా అక్కడికి వెళ్ళి సెటిల్ చేయొచ్చు అన్నాడు. మనం ఎందుకను అంతర్భాగం కూస్తున్నాం, కానీ ఆర్టికల్ 370 పెట్టి ఏ భారతీయుడు కూడా అక్కడ పొలం కొనటానికి వీల్లేదు, అక్కడ ఓటేయడానికి వీల్లేదు. అంతర్భాగం ముస్లిం ఎందుకనాలి అలా. అందుకని ఈయన చెప్పింది ఏంటంటే ఏ సిద్ధాంతం ప్రకారం భారతదేశం విభజింపబడిందో జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ సిద్ధాంతం ప్రకారం విభజింపబడాలి. ఏమండి, విభజింపబడిన తర్వాత వాళ్ళు మీ ఇష్టం వచ్చిన చేసుకోండి చెప్పండి, పాకిస్తాన్లో చేస్తారో ఇండిపెండెంట్గా ఉంటారో మీరు కొట్టుకు చావండి, కానీ ఇది మాత్రం చేయాలి. అంతర్భాగమైనప్పుడు నీకు 370 ఎందుకు, అది టెంపరీ అని చెప్పాం కదా, రద్దు చేసి పారేసాయి, రద్దు చేసి విభజించు. దాని తర్వాత పాకిస్తాన్కి ప్లెబిసైట్ పెట్టు ఆ కాశ్మీర్ వ్యాలీలో. ఇంకొకటి మన ముస్లిం ప్రాబ్లం ఏమన్నాడు, మనం ఏమని చెప్తాం, సెక్యులర్ అని దెబ్బ వస్తుంది. భారతదేశంలో సెక్యులర్ ఎప్పటి వరకు బతుకుతుందంటే కాశ్మీర్లో ఉన్న ముస్లింలు కూడా మనతో ఉంటేనే అని. దానికోసం వాట్ ప్రైస్ వీఆర్ పేయింగ్. మనకి లేని హిందువులకు లేని హక్కులు మనం వాళ్ళకి ఇచ్చారు, అన్నీ చేస్తున్నాం కదండి. ఆర్టికల్ 25 నుంచి 30 వరకు. ఆర్టికల్ 30లో ఏముందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చాయిస్ అంటే మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి 80% హిందువులకు అమ్ముకుంటున్నారు కదా, వెనకబడిన వాడు అనుకుంటున్నారు కదా. వెనకబడిన వాడు సీట్లు అన్ని వాళ్ళకి ఇచ్చేసేసుకోవచ్చు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే శాశ్వత పరిష్కారం కావాలన్నాడు అంబేద్కర్ గారు. ఎప్పుడు 40 నుంచి కూడా చెప్తున్నాడు అనమాట. ఆ శాశ్వత పరిష్కారం మైనారిటీ మార్చుకోవడం శాంతియుతంగా. మనం తరివేయబడ్డాము, మనం ఏం చేయలేదు, మనం ఇప్పుడు తరివేయలేము. వాళ్ళు మన పౌరులు, వాళ్ళని వెళ్ళగొట్టలేము, వెళ్ళగొడితే ప్రపంచం సహించదు. కానీ మైనారిటీ అనే మాట తీసి పారేశాయి. అందరూ భారతీయ పౌరులు, ఒకే చట్టం అందరికీ ఉంటుంది. ఇది ఎవరికైతే ఆమోదయోగ్యంగా ఉందో మీకు హిజ్రా చేసుకోండి, వాళ్ళకి ఉందన్నమాట. ఆ మతం ప్రకారం హిజ్రా అంటే ఎక్కడైతే మాకు ఇష్టం లేదు అక్కడి నుంచి మా ఇష్టం వచ్చిన దేశానికి వెళ్ళిపోవడానికి అనేది. ఇది సైమల్టేనియస్గా జరగాలి. ఎస్, కాశ్మీర్ యొక్క శాశ్వత పరిష్కారం ఏమిటంటే అది మత పరిచయం ఉంది కాబట్టి దాన్ని విభజించడం, హిందూ బౌద్ధాన్ని హిందువులు విలీనం చేయటం, అక్కడ వెబ్సైట్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పడం, ఇక్కడ వాడికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులన్నీ తీసిపారేసి అందరినీ సమానమైనటువంటి భారత పౌరులుగా చేర్చడం అనమాట. ఇవన్నీ కూడా చేయగలిగిన ఒకే ఒకళ్ళు. ఏ విధంగా అయితే అప్పుడు వాజ్పేయి గారు అమెరికాని ధిక్కరించి ఆటం బాంబును పేల్చారో అదేవిధంగా అయితేను ఈ సర్జికల్ ఆపరేషన్తో నాకు ఆ ధైర్యం ఉన్నదే, నేను చేయగలను చెప్తున్నాడు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ సిద్ధాంతం ఉన్న వాళ్ళు కానీ ఫైనల్ పరిష్కారం చేయాలన్నమాట అండి. అరే కాశ్మీర్లో 4 లక్షల మంది వెళ్ళగొడితే ఒక జిల్లా మనం తీసుకోలేకపోతున్నాం కదండి. అంటే మనకి అనుమానం ఉందన్నమాట, అది చెప్తున్నాడు, మనకి అనుమానం ఉందని చెప్తున్నాడు.